ఇంకొక పక్కన నాకంటే కేసీఆర్కు మెచ్యూరిటీ ఉందని నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, అభివృద్ధి చేస్తున్నాను. అదే సమయంలో నాకు ఎవరితో గొడవలు లేవు. మన కోసం తెలంగాణలో కూడా కలిసి ఉండాలనుకుంటే కాదన్న వ్యక్తి కేసీఆర్. ఒకప్పుడు ప్రత్యేక హోదా మనకు సహకరించి ఎన్నికల సమయంలో సోనియా గాంధీ కూడా తెలంగాణలో ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వాలని చెప్తే వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ వ్యతిరేకిస్తే ఆయన్ని సమర్థించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు గెలిస్తే పండుగలు చేసుకున్న వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే మీరందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి కానియకుండా అడుగడుగున అడ్డుపడుతూ భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కానియకుండా చెయ్యాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీకు అండగా నేనుంటా. మీ సహకారం ఉంటే ఎంతమంది అడ్డుపడినా, ఎంతమంది ఏం చేసినా ఏది జరగదు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రమే అంటే మందే. మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో అన్నిట్లో మనమే ముందున్నాం. 1, 2 కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1 వచ్చాం. మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉండే వ్యక్తుల్లో మనమే నెంబర్ 1 వచ్చాం. మొన్ననే ఐఏఎస్ వస్తే ఐఏఎస్ టాపర్ ఎవరంటే శ్రీకాకుళం జిల్లా ఈ బిడ్డ, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్వచ్ఛ భారత్ లో మనమే ముందున్నాం. పరిశుభ్ర నగరాలుగా 3, 9 మనమే ఉన్నాం. విద్యుత్ వినియోగంలో, ఆదాయంలో మనమే ఉన్నాం. ప్రకృతి సేద్యంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఈ గవర్నెన్స్ లో మనమే ఉన్నాం. ఓడిఎఫ్ లో మనమే ఉన్నాం. గ్రామీణ వసతులు కల్పించడంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. 10 జిల్లాలు మైక్రో ఇరిగేషన్ ఉంటే టాప్ లో 6 జిల్లాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. అది మన శక్తి. నీటి పారుదలలో మనమే ఉన్నాం. నదుల అనుసంధానంలో మనమే ఉన్నాం. ఏం తమ్ముళ్ళు, సిమెంట్ రోడ్లు మీ ఊర్లో చూశారు. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక రాష్ట్రం దేశంలో మన రాష్ట్రం. అవునా కాదా? సిమెంట్ రోడ్లు నడుస్తున్నారా లేదా? మీరు నడుస్తున్నామంటే చేలు పైకెత్తండి. ఒకప్పుడు మట్టి రోడ్లు, బురద రోడ్లు, ఇప్పుడు జల్సాగా సిమెంట్ రోడ్డు. తమ్ముడు, ఎక్కడా బురద దొక్కే పని లేదు, దుమ్ముచ్చే పని లేదు. ఇది సాధించిందే తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. 30 లక్షల ఇండ్లు కడుతున్నాం. పేదవాడికి సొంత ఇంటి కల, ఇల్లుండాలి. ఇది ప్రతి ఒక్కరికి ఒక కళ. అద్దె ఇల్లు అద్దె ఇల్లే. అందుకని 30,000 ఇండ్లు 83,000 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ సాధ్యం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. 2022కి ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం. కాంగ్రెస్ మారిగా పేపర్ల మీద ఇండ్లు కాదు, బోగస్ ఇండ్లు కాదు, నాణ్యమైన ఇండ్లు, నివాసయోగ్యమైన ఇండ్లు. మాటల్లో చెప్పడం కాదు, చేష్టల్లో చూపించి మిమ్మల్ని గౌరవిస్తాం. అర్బన్ ఏరియాలో కడుతున్నాం. గేటెడ్ కమ్యూనిటీ కంటే, డబ్బులుండే వాళ్ళకంటే మెరుగైన వసతులతో ఇండ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 750 అడుగుల ఇల్లు కోసం ముందుకు పోయాం. ఇంకో పక్క ఇప్పటికిచ్చిన 30 లక్షల ఇండ్లలో
ఎక్కడన్నా కొన్ని లేకపోతే కొంతమందికి రాకపోతే అందరికీ అర్హులందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి 2022కి పూర్తి చేస్తాం.